శ్రావణ శుక్రవారం సందర్భంగా నూజివీడు పట్టణంలో శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు గాజులు చేరుతో సారే ప్రసాదం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని తీసుకుని మరల భక్తులకి పంచుతున్న ఆలయ సిబ్బంది అక్కడ సిబ్బందిని మరియు పలువురిని వివరణ కోరుగా చేయించిన ప్రసాదం అయిపోయిందంటున్న వైనం. నేను వేసిపోతుంది దాని గురించి प्रभाकर नाम जैसे वेक्टर नाम जैसे आत्मा को दहा क्या माता भागव ఇదేనా ఇదేనా ఏలూరు జిల్లా లింగంపాలెం మండలంలో ఈ రోజు సింగగూడెం హైస్కూల్ విద్యా యాజమాన్య కమిటీ చైర్మన్ గా నూనె గోవర్ధన్ యాదవ్ నియమించడం జరిగింది. వైస్ చైర్మన్ గా శ్రీకాకుళు రామలక్ష్మి, కోఆప్షన్ సభ్యులుగా మేరంపూడి లింగారావు, గొంతు శ్రీనివాసరావు, గొంతు రాంబాబు ఎంపికై హైస్కూల్ హెచ్ఎం శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారంపూడి మల్లికార్జునరావు, చెన్ను శ్రీనివాస్ యాదవ్, తాతిన రాధాకృష్ణ, సింగగూడెం మాజీ సర్పంచ్ పంతం ప్రసాదరావు, అంగడాల రేవంత్ కుమార్, చిలక విద్యాధర్రావు, ఆసిలేటి అజయ్, శ్రీకాకుళు జాను, శ్రీకాకుళు రమేష్ పాల్గొన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ గా ఎంపికైన గోవర్ధన్ స్కూల్ అభివృద్ధికి ఎంతో పాటుపడతానని సిటీ న్యూస్ తరఫున చెప్పారు. ఎన్నికలు నిర్వహిస్తామండి. ఈ ఎన్నికల్లో మనకి కమిటీ చైర్మన్ గా నూనె గోవర్ధన్ అనే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికబడ్డారు. మరి వారి యొక్క సేవల్ని పాఠశాల ఉపయోగించుకోవడానికి ఎంతైనా వారు కృషి చేస్తారు. రామలక్ష్మి ఆవిడ ఎన్నికయ్యారు. ఆ కమిటీ సభ్యులుగా మాకు 3 నుంచి 8వ తరగతి 3 నుంచి 10వ తరగతి వరకు క్లాస్ ఉన్నాయి కాబట్టి మాకు మొత్తం 24 మంది సభ్యులు ఎన్నికయ్యారు. 24 సభ్యుల నుంచి ఏకగ్రీవంగా ఈ గోవర్ధన్ గారు ఎన్నుకోవడం జరిగింది. మరి వారు పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోవర్ధన్ గారు, మాజీ సింగగూడెం సర్పంచ్ పంతం ప్రసాద్ గారు, నా మిత్రులు అస్లేట్ రాజేశ్వరరావు, జానేష్ గారు, రమేష్ గారు, నా సమక్షంలో మీకు మీడియా ముందు తెలియజేస్తున్నాను. మాజీ సీఎం చేసిన అమతావకులు నాడు లేడని చెప్పి చాలా ఘోరంగా చేశాడు. బళ్ళు ఆధునీకరణ అని చెప్పి అన్ని మోసమే. 50 లక్షలు కాంట్రాక్ట్లు ఇచ్చాడంటే ఇందులో తిన్నది ఎక్కువ చేసి. ఈరోజు విద్యా కమిటీ చైర్మన్గా నూనె గోవర్ధన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రధానోపాధ్యాయుల వారికి, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ మండల గ్రామస్థాయి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
నూనె గోవర్ధన్ యాదవ్ ఆయన సారథ్యంలో ఈ స్కూలు అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఆశిస్తూ మాజీ సర్పంచ్ అండి పంతం ప్రసాదరావు. అయితే ఈరోజు సింగూరు జడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి ఎన్నిక చాలా సంతోషకరంగా ఉన్నాయి. నూనె గోవర్ధన్ రావు అనే ఒక ఆపదోనే వ్యక్తికి బీసీ కులానికి చెందిన ఒక ఆపదోనే వ్యక్తిని కుర్రను తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. ఎమ్మెల్యే శ్రీనివాస కుమార్ గారు, ఎంపీ బుట్ట మహేష్ కుమార్ గారు సహకారంతో ఈ హై స్కూల్ని డెవలప్ పదంలో నడిపిస్తారని గోవర్ధన్ గారు మేము ఆశిస్తున్నాము. ఇందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు నేను గోవర్ధన్ యాదవ్. నేను సామాన్య నాటకులుకునే వ్యక్తులను ఈరోజు నన్ను మన మండల స్థాయి నాయకులు కార్యకర్తలు టీడీపీ చెందిన నాయకులు కార్యకర్తలు ఈరోజు నన్ను తీసుకొచ్చి జడ్పీఎస్కి చైర్మన్గా చేశారని నేను ఓర్చుకోవడం. అదే తరఫున అదే పరిగణంలో స్కూల్ యాజమాన్యానికి మన మండల టీడీపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ రోజు నుంచి ఈ స్కూల్ నిమిత్తం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పట్టణంలో పాత బస్టాండ్ లో మాలల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడమైంది. ఈ ధర్నాగా దళిత నాయకులు మాట్లాడుతూ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు దళితులను తీవ్ర నిరాశకి గురి చేసిందని తెలియజేశారు. భవిష్యత్తులో తిరిగి పోరాటాలకి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అనంతరం మోటార్ సైకిల్ ర్యాలీతో స్థానిక తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ మెమోరాండం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో లక్కపల్లి బాను, పెట్ట వేణు, కాకర్ల సత్యనారాయణ, కల్వకుర్తి నాగేశ్వరరావు, సరిపల్లి వెంకటేశ్వరరావు, తెల్లపాటి బాబు, జూపూడి వసంతరావు తదితర మాల నాయకులు పాల్గొన్నారు. మేము మాల మొత్తం కూడా తిరస్కరిస్తున్నాము. అది రాజ్యాంగ విరోధం అని చెప్పేసి మేము అందరం భావిస్తున్నాం. దీన్ని న్యాయ పోరాటం చేస్తున్నాం, ప్రజా పోరాటం కూడా మేము చేస్తున్నామని చెప్పేసి దాని యొక్క అంశంలో తమరికి ఈ వర్గీకరణ రద్దు చేయాలని చెప్పేసి మీరు కలెక్టర్ గారికి మీరు ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మా యొక్క చింతలపూడి మండలం మాలలందరి తరఫున తమరికి ఒక మెమోరాండాన్ని సమర్పించుకుంటున్నాం. పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటన అమానుషమని పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం గైనకాలజిస్టు డాక్టర్ కృష్ణమూర్తిని తెలిపారు. ఈ సంఘటన నిరసనగా పోలవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నల్ల బ్యాడ్జీలతో విధులకి బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన సంఘీభావంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ నిలిపివేయడం జరిగిందని తెలిపారు. చెప్పండి గట్టిగా అందే వైద్యులకి రక్షణ కల్పించాలి. డాక్టర్లపై దాడులు ఆపాలి. వైద్యురాలపై న్యాయం జరగాలి. కలకత్తాలో వైద్యురాలకి న్యాయం దోషులు స్టేట్ వైడ్ ప్రొటెస్ట్. ఎందుకంటే కోల్కతాలో లేడీ డాక్టర్ డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్పై అతి పాశవికంగా అత్యాచారం, హత్య. ఆమె తన విధులు నిర్వర్తించే సమయంలో అంత దారుణానికి బలైపోయి దానికి నిరసనగా మనందరం కూడా సంఘీభావంతో అలాంటివి ఎప్పుడూ పునరావృతం కాకూడదు, మహిళా వైద్యులపై ఇలాంటి దాడులు నశించాలనేసి ఈరోజు 9 గంటల నుంచి 11 వరకు ఓపీడీ అంతా బంద్. ప్రైవేట్, గవర్నమెంట్, ఆల్ డాక్టర్స్ మొత్తం స్టేట్ వైడ్ నిరసన తెలుపుతూ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఆమెకి న్యాయం జరగాలి. దోషులు ఎంత పెద్దవాళ్ళైనా సరే శిక్షించబడాలి. అలాంటప్పుడు ఇలాంటివి పునరావృతం అవ్వవు. దీనికి సహాయ సహకారాలు ఉండాలి. దోషులను శిక్షించాలి, న్యాయం జరగాలి. తను విధులు నిర్వర్తిస్తూ ఒక్కతే అమ్మాయి కుటుంబానికి, తల్లిదండ్రులకి ఎంత బాధ. తనని తీసుకురాలేరు, కానీ న్యాయం జరగాలి. అలాంటివి పునరావృతం అవ్వకూడదనేసి మేమంతా స్టాఫ్, డాక్టర్స్ పోలవరం తరపున, సిహెచ్సి తరపున ప్రొటెస్ట్ చేస్తూ మా నిరసనని ఓపీడీ 9 నుండి 11 వరకు చూడకోకుండా అత్యవసర సర్వీసెస్ మాత్రం అందిస్తూ ఈరోజు నిరసన తెలుపుతున్నాం.
వైద్యుల రక్షణ, వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. బాధ్యులైన మృగాలను వెంటనే శిక్షించాలి. ప్రజారోగ్యం మా బాధ్యత, మా రక్షణ ప్రభుత్వ బాధ్యత. ప్రజలారా ముందుకు రండి, అబలకు అండగా నిలబడండి. ప్రాణం పోసే వారి ప్రాణం. ఏలూరు నగరంలో కోల్కతాలో జరిగిన డాక్టర్ హత్య కేసుకు నిరసనగా ఏలూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది, నర్సులు, మెడికల్ స్టూడెంట్స్ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పై స్వాతంత్ర్యం వచ్చిన రోజే ఆగస్టు 15 రాత్రి సామూహిక అత్యాచారం చేయడం దారుణమైన విషయమని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకి మరిన్ని సమర్థవంతమైన చట్టాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేశారు. We want justice. 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 We want justice. We want justice. We want justice. శ్రీముక్తి సంఘటన ఏలూరు జిల్లాగా నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. దానిలో భాగంగానే మేము ఈరోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకి, హత్యలకి వ్యతిరేకంగా మేము మహిళా సంఘంగా మేము పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ని అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందన్న రోజునే ఆ రోజు సామూహికంగా అత్యాచారం చేసి చంపేసిన సంఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు దిశ చట్టం, నిర్భయ చట్టం అని చట్టాలు తెచ్చారే తప్ప ఏ చట్టం కూడా మహిళల రక్షణ కోసం, ఆడపిల్లల రక్షణ కోసం ఎక్కడా పనిచేయట్లేదు, ఎక్కడా అమలు కాలేదు. ఆడపిల్లల రక్షణ కోసమే మేము పనిచేస్తున్నామని ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి తప్ప ఎక్కడ మహిళల కోసం, ఆడపిల్లల కోసం ఎక్కడా రక్షణ లేదు అనేది మేము స్పష్టంగా మహిళా సంఘం మేము చెప్పదలుచుకున్నాము. ఈరోజు మహిళల రక్షణ కావాలంటే ఈరోజు మద్యం, మత్తు పదార్థాలు, డ్రగ్స్ లాంటివి నిషేధించాలని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఆ రోజు డాక్టర్ మీద అత్యాచారం జరిగిన రోజు అక్కడ ఎక్కడైతే ఏ స్వతంత్రం వచ్చిందని చెప్పిన రోజునో ఆ రోజు అర్ధరాత్రి ఆడపిల్లని అత్యాచారం చేసి చంపేసిన సంఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగానే ఎవరైతే దోపిడీ శక్తులు ఉన్నారో, ఎవరైతే ఈ చర్యకు దుర్మార్గాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలండి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మహిళలకి, ఆడపిల్లలకి రక్షణ కావాలని మేము స్కూళ్ళల్లో, హాస్టల్లో, అనేక కాలేజీ. మోహన్, ఏలూరు జిల్లా PDSO కార్యదర్శిని. ఈరోజు గత శుక్రవారం కలకత్తాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో 36 గంటలు విధులు నిర్వహించినటువంటి ఒక జూనియర్ డాక్టరు విశ్రాంతి తీసుకోవడానికి ఆ సెమినార్ హాల్కి వెళ్తే గుర్తు తెలియని దుండగులు ఎంతోమంది తెలియదు వాళ్ళంతా వచ్చి ఆవిడ్ని సామూహికంగా అత్యాచారం చేయడమే కాకుండా శరీరంపై అనేక గాయాలు చేసి హింసించి చంపడం అనేది జరిగింది. అది జరిగిన తర్వాత కూడా పోలీసు వారు కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ని అలాగే వదిలేయడంతో ఆ దుండగులు మళ్ళీ అందరూ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునే సందర్భంలో ఆగస్టు 15వ తారీఖున 40 మంది సుమారు హాస్పిటల్లోకి ప్రవేశించి ఆధారాలన్నింటినీ ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ ధ్వంసం చేసి అక్కడ సీసీ కెమెరాలన్నింటినీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని ధ్వంసం చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి చేసినటువంటి అత్యాచారాన్ని బయటికి రానివ్వకుండా ఇలాంటి చర్యలన్నింటినీ ఖండించాలి విద్యార్థులంతా. ఈరోజు మేము విద్యార్థి సంఘంగా దీన్ని ఖండిస్తూ ఏలూరు పట్టణంలో మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇదే సంవత్సరానికి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ వచ్చిన తీర్పుపై జిల్లాలోని మాలల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు ఏలూరు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానేత అధ్యక్షులు అలగా రవికుమార్, దళిత నాయకులు మతే బాబీ పలువురు మాట్లాడారు. దళితులు ఇంతకాలం అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్నామని, సుప్రీంకోర్టు తీర్పు వలన వీరి మధ్య అపోహలు, గొడవలు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. ముందుకు వచ్చి శాంతియుతంగా అంబేద్కర్ అందించేటువంటి రాజ్యాంగ ఫలాన్ని కాపాడుకోవడం కోసం అధికారం ఇచ్చేసి చేసుకోండి అని మాత్రం చెప్పలేదు, చూడండి అని చెప్పింది. ఏదైతే ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని అగ్రకుల చట్టందారుల తీర్పుగా, మోడీ తీర్పుగా ఈ దేశంలో మాలందరూ భావిస్తున్నాం. ఈ దేశంలో మాలందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి నిరసనగా ఈరోజు ఏలూరు పట్టణంలో జిల్లా వ్యాప్తంగా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అక్కడి నుంచి కలెక్టర్ గారి వద్దకు భారీ నిరసన ర్యాలీ ప్రారంభించి అద్భుతంగా విజయవంతం చేశాం. దీనికి చాలామంది సహకరించారు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మరో రణర యుద్ధంగా మారబోతుంది. మరి 2004 ముందు ఏ విధంగా పోరాటం ఉందో దానికి రెండింతలుగా పోరాటం చేయడానికి మాలంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. దీంట్లో మాలలు అన్నటువంటి నాయకులందరికీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. మాకు ఏ బ్యానర్తో పని, అందరికీ మాది ఒకే బ్యానరు. ఈరోజు మాల అనేటువంటి పోరాట సంఘం తరఫున ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఒక తాటి మీదకు వచ్చి జిల్లాకి సంబంధించిన నాయకులు ఈరోజు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మాల అంటే గోళ కాదు, వీళ్ళు రగిలే అగ్ని జ్వాలలు అనే విధంగా ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. అది కూడా శాంతియుతంగా ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా. ఇది ఆరంభం మాత్రమే. పెద్దలు చెప్పినట్టుగా ఇది ఎందుకు ఆరంభం అని అంటున్నామంటే, మేము ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాం. సుప్రీంకోర్టు ప్రజలందరికీ ఒకే రకమైన న్యాయం చేస్తుందని భావించాం. కానీ కొంతమంది పెత్తందారులకు, కొంతమంది వ్యక్తులకు ఒత్తాసుగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ బిల్లుని మరి ఆమోదించడం అంటే చాలా దారుణమైనటువంటి సంఘటనగా మేము భావిస్తున్నాం, సిగ్గుపడుతున్నాం కూడా. మేము మాల అనే ప్రతి వ్యక్తి కూడా ఇక మీదట మా స్లోగన్ ఒకటే, మాలల పంతం, వర్గీకరణ అంతం. దాని మీదే బేస్ అయ్యి ప్రతి ఒక్క ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది రాజ్యాంగ మౌలిక విధానాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన తీర్పుగా మేము అభివర్ణిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాలలంతా కూడా చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన తీర్పు కాదు, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాదు. ఇది పక్కాగా మోడీ స్క్రిప్ట్. ఎవరైతే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారో 7 సభ్యుల ధర్మాసనంలో 6 దీనికి అనుకూలంగా మాట్లాడారు. వాళ్ళంతా కూడా మోడీ రాసిన స్క్రిప్ట్ని, చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ని మాత్రమే చదివారు వాళ్ళు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఖచ్చితంగా ఎప్పటికైనా రాజ్యాంగమే గెలుస్తుంది. మాలలు ఏదైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వర్గీకరణ వ్యతిరేక వాదమే ఈ దేశంలో గెలుస్తుందని కూడా మేము చెప్తా ఉన్నాం. ఏదైతే వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నా ఈ రాజకీయ పార్టీలు, ఆధిపత్య కులాలు ఉన్నాయో మీ వంకర బుద్ధిని, మీరు ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగాన్ని యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారో. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు తెలియజేశారు. ఈ రోజు శని త్రయోదశి కారణంగా భక్తులు ఆలయానికి అధికంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి నిత్యం నిర్వహించబడు నిత్యార్జిత కళ్యాణం మరియు ఆర్జిత సేవలు నిలిపివేయడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు తెలిపారు. కుర్చీ జరుపుతుంది. దయచేసి కంపార్ట్మెంట్ కూర్చొని వదిలిపోయినా సరే కుర్చీ జరపాలి, పక్కన ఉంచండి.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు సిబ్బంది కోల్కతాలో డాక్టర్పై సామూహిక అత్యాచార ఘటనకి నిరసనగా ఉండి మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సంఘటనను ఖండిస్తూ ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో డాక్టర్ అంటే దేవుడితో సమానమని అటువంటి వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి పౌరుడితో ఉందని తెలిపారు డాక్టర్ బిఎల్ సునంద. ఈ నిరసన కార్యక్రమంలో కృష్ణకుమార్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పలువురు హాస్పిటల్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ మమతా గారికి వైద్యులకు రక్షణ, ప్రభుత్వ బాధ్యత. వైద్యుల రక్షణ, వైద్యుల రక్షణ, వైద్యుల రక్షణ, వైద్యులపై దాడులు, వైద్యులపై దాడులు, అమ్మాయికి మృగాలను దేశంలో జరిగిన అన్యాయాన్ని ఖండించాలని, అలాగే ప్రభుత్వం బాధ్యత తీసుకుని కఠినంగా శిక్షించాలని, బాధ్యత న్యాయం చేయాలని కోరుతున్నాం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రోజు వైద్యాలు అందించి మా సిబ్బంది కూడా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం జరిగింది. కాబట్టి బాధితులను శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని, అలాగే ఆ అబ్బాయిని బాధపెట్టి ఇబ్బంది పెట్టినందుకు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెంలో కొల్లి సల్మాన్ రాజు తనపై కలరాయనగూడెం గ్రామానికి చెందిన కాట్రు గాబ్రియల్, కాట్రు నాగేశు, సొంగ దావీదు, సొంగ యేసు, సొంగ వెంకటేశు, సొంగ గంగాధర్రావు మరికొందరు మోటార్ సైకిల్ పై వెళ్తున్న తనని రోడ్డు కాసి ఆపి విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. ఎందుకు కొడుతున్నారని అటుగా వెళ్తున్న కాట్రు నాగరాజు, గద్దుల రాజు మరికొందరు అడగ వారిని కూడా బాధుతూ తిడుతూ వారిని కూడా కొట్టడానికి వచ్చారని సల్మాన్ రాజు తన ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబానికి చెందిన మమ్మల్ని ఇలా ఇబ్బందులకి గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని తమ కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. కలరాయనగూడెం లింగపాలెం మండలం. నా పేరు కొల్లి సల్మాన్ రాజు. నేను మధ్యాహ్నం 2:30 సుమారు టయానికి సెంటర్ నుంచి నేను తోటలోకి వెళ్తుంటే సొంగ యేసు అలా అన్న తమ్ముళ్ళు అందరూ రోడ్డు మీద బండి ఆపారు. బండి ఆపి నువ్వు మొన్న తోటలో తీపిచ్చేసింది నువ్వే మమ్మల్ని, అది ఇది అనుకుంటా గాబ్రియల్ అన్న అతను అంటే ఫస్ట్ మెడమే పెట్టి కొట్టాడు. ఎందుకు కొడుతున్నావు అని అడిగేపటికి నాగేశ్ అన్న అతను మళ్ళీ మెడమే పెట్టి కట్టి కొట్టేపటికి నీ బండి మీద కింద పడిపోయేపటికి అప్పటికి అడుగుతుంటే కొట్టుకుంటా నేను కొడుతున్నారని చెప్పి దగ్గరలో ఉన్న మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పారిపోయాను. అక్కడి నుంచి పారిపోతే అక్కడ ఇంట్లో లోపలికి వచ్చి మరి నన్ను గాబ్రియల్ అతను బయటకు వచ్చి లాక్కొచ్చి మరీ కొట్టేపటికి నేను ఇంకా అప్పటికి ఎవరు లేరు నా దగ్గర. ఎంతవరకు వచ్చి కొట్టేస్తా చంపేస్తా డొక్కల్లో తన్నారు, నడుమే పెట్టి కొట్టి బాగా హింసించారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. అయినా కూడా నేను ఏమైందమ్మా అని అడిగాను తప్ప నేను వాళ్ళని ఏమీ అనలేదు. కానీ ఆ గాబ్రియల్ అన్న అతను మిగతా వాళ్ళ అన్నతమ్ములు అందరూ నన్ను చంపేస్తాను, నీకు ఇప్పుడు కాదు నేను జైలుకి వెళ్తాను, జైల్లో పెడితే పెట్టచ్చు, తర్వాత 10-15 రోజులకైనా వస్తాం, అప్పుడైనా నేను చంపేస్తాం అని అన్నాడు. తర్వాత మా వాళ్ళు వచ్చి నేను కింద పడిపోయిన తర్వాత మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు హాస్పిటల్కి. కానీ తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి యేసుప్రభువుని నమ్ముకున్నాను. నేను నా కుటుంబం మేము అందరం నలుగురు వచ్చి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ గుడికి వస్తానంటే ఆ గుడికి మేము వస్తాను, వచ్చి వాళ్ళ మీద బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమనండి. నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, ఆ అమ్మాయిని ఏమన్నా పాడు చేశానని కానీ ఏదన్నా చెప్పమనండి, నేను దేనికైనా సిద్ధం. అది వాళ్ళు ప్రమాణం చేయమనండి, ఏ గుడికి అయితే వాళ్ళ గుడి వాళ్ళ ఇష్టం అండి, బైబిల్ మీద పెట్టి ప్రమాణం చేస్తాను నేను. అది అక్రమంగా నా మీద రేప్ కేసు బనాయించారు. అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అది నెట్ మధ్యాహ్నం రేప్ కేసు బనాయించారు. నేను రేప్ చేశానని చెప్పి అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అసలు నాకు వాళ్ళ ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు అసలు నాకు. కానీ ఆ రేప్ కేసు పెట్టి నన్ను ఈ రకంగా అక్రమంగా నేను చెయ్యాలి, నన్ను కొట్టారు, దీనికి కప్పుకొచ్చడాక అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఈ కేసు అనే వంకతో వాళ్ళు తిరుగుతున్నారు. అది పరిస్థితి. నాకు తగ న్యాయం చేయండి మీరు. అది నా పేరు గద్దల రాజు. నేను సెంట్రల్ గా సిగరెట్లు తీసుకోవడానికి వెళ్ళాను. అన్న సిగరెట్లు తీసుకొని వెనకొస్తుంటే బండి ఆపి మనోని కొట్టారు.
అది నేను చూసింది. ఎవరెవరు కొట్టింది? గాబ్రేలు, నాగేశు, కాటరు గాబ్రేలు, కాటరు నాగేశు, సొంగ యేసు, సొంగ దావీదు, సొంగ వెంకటేశ్వరరావు వీళ్ళు కొట్టి పావని వాళ్ళ ఇంట్లోకి లాక్కెళ్ళి ఈయన ఆ ఇంట్లోకి వెళ్ళిపోతా ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చి మళ్ళీ కొడుతున్నారు. రోడ్డు మీద వెళ్ళారు. ఈయన సిగరెట్లు తీసుకుని వచ్చేస్తున్నాడు. అక్కడ ఉన్నాను. నాగరాజు అండి, మా ఇంటి పేరు కోట నాగరాజు. నిన్న 2 గంటలకి నేను హోటల్కి టిఫిన్ కమతగా టిఫిన్ చేస్తాకి వెళ్తే ఈయన అక్కడ సిగరెట్లకు వచ్చారు. సిగరెట్లు తీసుకుని వెళ్తూ వస్తుంటే కాటరు నాగేశు, కాటరు గాబరేలు, సొంగ దావీది గారు, సొంగ వెంకటేశు, వెంకటేశ్వరం వీళ్ళందరూ కలిపి ఈయన కొడతం జరిగింది. ఆబ్జెక్ట్ కొడతం జరిగిందండి. నేను సందర్భంలో అక్కడ ఉన్నానండి. పోనండి ఎవరన్నా కొడకండి మమ్మల్ని కూడా తోసారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై టాటా ఏసీ ఆటో అగ్ని ప్రమాదానికి గురైంది. దేవులపల్లి సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై పశుగ్రాసం లోడులో వస్తున్న బోనపైన రమేష్ కి చెందిన టాటా ఎస్ ఆటో ఇంజిన్ లో మంటలు తలెత్తడంతో అప్రమత్తమైన రమేష్ ప్రాణరక్షణ కోసం బండి వదిలి బయటకొచ్చాడు. వెనువెంటనే మంటలు చెలరేగి టాటా ఏసీ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ సమయంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటని అదుపు చేశారు. అవునండి. టైర్ లోపల గట్టి చాలా ఉంది. చేయలేదు ఇంకా అసలు ఇన్సూరెన్స్ కార్డు లేవా? కోల్కతా నగరంలో ట్రైనింగ్ డాక్టర్ మౌనిక అత్యాచార హత్యను గావించబడిన ఘటనకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు వైద్య సేవలు అత్యవసరంగా మినహా అన్ని సేవల్ని వైద్యులు నిలుపుదల చేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ అనుభవ సంఘాల సమైక్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ నండూరి ఉమాశంకర్, గుడివాడ ఆర్ఎంపీ వైద్యులు, గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్, ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. Dr. Monica. Dr. Monica. Dr. Monica. Dr. Monica. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అనుభవ సంఘాల సమైక్య పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నిన్న జరిగిన మౌనిక హత్య అతి దారుణం అని చెప్పేసి నినాదం బయటికి తీసుకురావాలని చెప్పేసి, ఆ అమ్మాయికి తగు న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు 24 గంటల పాటు ఐఎంఏ డాక్టర్లు, అన్క్వాలిఫైడ్ డాక్టర్లు అయినా మేము ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా సరిని ముట్టుకోకూడదని చెప్పేసి నినాదం తీసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ గమనించి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే అన్యాయం చేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి
31 సంవత్సరాల డాక్టర్ మౌనిక గారిని కలకత్తా నగరంలో అతి దారుణంగా మరి ఆయన్ని రేప్ చేయటం, అదే కాకుండా దాదాపు 15-20 మంది వరకు కూడా ఆమెని అతి దారుణంగా రేప్ చేసి చంపించినటువంటి సందర్భం మనం చూసాం. మరి అట్లా కిరాతకంగా ఒక డాక్టర్ అయ్యింది కూడా ఆమె కూడా ఏమి చేయలేని పరిస్థితులు ఇంతమంది దుర్మార్గం మధ్యలో ఆమె అలా ఉంది అంటే ఆ తల్లిదండ్రుల యొక్క కన్నందుకు వారు ఎంత బాధపడి ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒక ఆడపిల్లని కాకుండా 3 నెలల పాప నుంచి 60-70 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ మగవారు అంటే దీనికి సంబంధించినటువంటి కిరాతకంగా ఇంత దారుణంగా అత్యాచారం చేయడం అనేది భారతదేశమే కాదు ఇంకెక్కడైనా కానీ ఇది అతి దారుణమైన విషయం అని చెప్పేసి గుడివాడ ఆర్ఎంపీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లన్నీ మూసేసి డాక్టర్ మౌనిక గారి సామూహికంగా అత్యాచారకు నిరసనగా ఐఎంఏ వారి సంఘీభావంతో మేమందరూ ఈరోజు ఉదయం 6 గంటల కాంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రతి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మూసి ఉంచి ఆవికి సంఘీభావంగా ఆవికి న్యాయం జరిగే వరకు మా నిరసన తెలియజేస్తామని గుడివాడ ఆర్ఎంపీ డబ్ల్యూ సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. కల్కత్తాలో పీజీ డాక్టర్ మౌనిక గారి మీద జరిగిన అత్యాచారానికి మేమందరం ఇక్కడ ర్యాలీ చేస్తున్నామండి. వాళ్ళకి నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలండి. థ్యాంక్ యూ. మెడికల్ తరఫున ఆవిడకి న్యాయం జరగాలండి. దానికోసమని మేము 24 అవర్స్ బంద్ ప్రకటించుకున్నాము. దాన్ని విజయవంతంగా కొనసాగిస్తాము. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ గుడివాడ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాగంటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వెస్ట్ బెంగాల్ లో యువ ట్రైనీ డాక్టర్ మౌనిక అత్యాచారం హత్య జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. సమాజం సిగ్గుతో తలదించుకుందని వైద్య వృత్తి నిర్వహించాలని కోటి ఆశలతో పీజీ చేసిన ఒక డాక్టర్ కి ఈ విధంగా జరగడం బాధాకరమని తెలియజేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కి ప్రభుత్వం భద్రత కల్పించాలని తెలియజేశారు. డాక్టర్ మాగంటి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ గుడివాడ ఐఎంఏ బ్రాంచ్. ఈ రోజు మన నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు గుడివాడలో కూడా వైద్యులందరూ సంఘీభావం తెలుపుతూ ఈ వారం రోజులైనా కూడా ఒక అబలకి ఒక డాక్టర్కి ఒక యువ డాక్టర్ ఎన్నో ఆశలతో వచ్చి తన వృత్తి విద్య నేర్చుకుంటూ చదువుకుంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఒక కాలరాత్రి తన అత్యాచారానికి గురయ్యి మరియు హత్యకు కూడా గురయ్యి ప్రాణాలు కోల్పోయిన ఒక దురదృష్టకర సంఘటనని ఇప్పటి వరకు దాన్ని న్యాయం జరగకుండా వాళ్ళ కుటుంబానికి ఆ ఆత్మకి క్షోభకు గురి కాకుండా ఉండటం అంతా ఇంత స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజుల్లో కూడా మనకి న్యాయం జరగట్లేదంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్ తన ప్రాణానికి గ్యారంటీ లేదంటే రేపు యువత ఎలా వస్తుంది? సో మా పిల్లలు కూడా డాక్టర్ చదవాలని ఇంత ఆశలతో ఈ సంవత్సరం జాయిన్ చేయాలనుకుంటున్నాము. సో ఈ సంఘటన మమ్మల్ని చాలా బాధిస్తుంది. సో మేము కూడా పునరాలోచించుకుని మన పిల్లల్ని డాక్టర్స్ని చదివించాలా వద్దా? ఈ వృత్తిలో ఇంత కష్టపడి వచ్చి వాళ్ళ ప్రాణాలనే కాపాడుకునేటప్పుడు సో ఎలా అనేది ఆలోచించుని నలుగురు మన సంఘంలో ఆలోచించుకుని ఈ ప్రభుత్వ కళాశాలలో వైద్యశాలలో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ కేటాయించి తగు విధంగా చర్యలు తీసుకుని మరిన్ని సంఘటనలు జరగకుండా ఎంతమంది ప్రాణాలను కాపాడే డాక్టర్స్ని కూడా మీరు కాపాడాలని విన్నవించుకుంటూ ఈరోజు గుడివాడ ఐఎంఏ డాక్టర్స్ మార్నింగ్ 6 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు ఈ సంఘటన బట్టే సంఘీభావం తెలియటకు హాస్పిటల్ ఓపీలో ఎవరో చూడట్లేదు, కానీ ప్రజల సౌకర్యార్థం ఎమర్జెన్సీ కేసులు మటుకు చూడబడుతుంది. సో అనేది భావించుకోకుండా మాకు మీ సంఘీభావం తెలుపుతూ మీరు కూడా సపోర్ట్ చేసి మాకు సహకరించవలసిందిగా ఐఎంఏ గుడివాడ బ్రాంచ్ నుంచి నేను విన్నవించుకుంటున్నాను. గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ హోమియో ఆసుపత్రి డాక్టర్లు కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌనికపై అత్యాచారం హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటనకి పాల్పడిన మానవ మృగాలని కఠినంగా శిక్షించాలని, ప్రతి ఇంట్లోని ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారని, నిందితులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని, ఆడపిల్లలకి కనీస భద్రత లేకుండా పోయిందని, స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఆడపిల్లలకి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. We want justice. We want justice. We want justice. మహిళలపై అరాచకాలు అరికట్టాలి.
Justice. We want justice. We want justice. మహిళలపై అరాచకాలు అరికట్టాలి. మహిళలపై అరాచకాలు. Justice. Justice. We want justice. Justice. ఇచ్చింది ఏం కాదు. Justice. Justice. We want 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 justice.